నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు, ఆటపాటలు, బాణసంచా వెలుగులతో సుస్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా కొత్త ఏడాది సంబురాలు, నవ్యాంధ్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు. టర్కీ కొత్త సంవత్సర వేడుకలపై ఉగ్రదాడి, 35 మంది మృతి, శాంతాక్లాస్ దుస్తుల్లో కాల్పులు జరిపిన ముష్కరుడు. నవ వసంత వేళ రైతులు సామాన్యులకు మోదీ చేయూత, గృహ పంట రుణాలపై వడ్డీ రాయితీ, వృద్ధులకు మహిళలకు వరాలు. నల్లధనం అవినీతిపై యుద్ధం ఆగదన్న మోదీ, అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజల ఇబ్బందులను ప్రధాని విస్మరించారన్న విపక్షాలు, పార్లమెంటు వెలుపల బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శలు. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో మరో కీలక ముందడుగు, నేటి నుంచి ఉచితంగా చిన్నారులకు హృద్రోగ శస్త్రచికిత్సలు. బ్యాడ్మింటన్ లీగ్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు, నిరంతర శ్రమ తన ఆయుధమన్న యువ షట్లర్.